బాబా కూడా నువ్వు అంటావా ప్రభా నువ్వు అంటావా ప్రభు అని మా పాడుతున్నారు. దయచేసి మీ క్రైస్తవ సంఘం వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళకు భాషను ఇవ్వండి. దేవుణ్ణి మనం కొలిచేది ఇప్పుడు మా బతుకమ్మ ఎట్లా రాగం చేశారు, వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చారు మా బతుకమ్మకి. బతుకమ్మ అంటే కోలాటం వేయడము, మేము చప్పట్లు కొట్టుకుంటూ ఆడడం, ఇప్పుడేమో డాన్స్ డిస్కో డాన్స్లు వేస్తా ఉన్నారు. దయచేసి మీరు మీ చర్చిలలో అటువంటి కల్చర్ని రావద్దు. ఇంకొక ఆమె వాడుతుంది ఏసే నా ప్రభు అంటది, ఏసే నా ప్రియుడు అంటది, ఆయన నేను పెళ్లి చేసుకుంటానంటది, ఆమె వాడుతా ఉంది. ఇటువంటివి వాడినప్పుడు బాధ అనిపిస్తుంది. కల్చర్ ఎక్కడికి పోతుంది? అటువంటి వాటిని మొగ్గలోనే తుంచాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. మీ పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కూర్చొని ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆ మ్యూజిక్ కొంచెం మంచి మ్యూజిక్ పెట్టండి. యేసు ప్రభు పాట ఏదన్నా పెట్టండి, పాడండి. లేకపోతే పాట పాడోడి స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున పూజనము పిల్లను సౌఖ్య సంభ్రమాయెను ఆకాశమునందున ప్రభు పాట చాటుడి దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి రావే నీకు అంటావా బాబా కూడా నువ్వు అంటావా ప్రభా నువ్వు అంటావా ప్రభు అని మా పాడుతున్నారు. దయచేసి మీ క్రైస్తవ సంఘం వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళకు భాషను ఇవ్వండి. దేవుణ్ణి మనం కొలిచేది ఇప్పుడు మా బతుకమ్మ ఎట్లా రాగం చేశారు, వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చారు మా బతుకమ్మకి. బతుకమ్మ అంటే కోలాటం వేయడము, మేము చప్పట్లు కొట్టుకుంటూ ఆడడం, ఇప్పుడేమో డాన్స్ డిస్కో డాన్స్లు వేస్తా ఉన్నారు. దయచేసి మీరు మీ చర్చిలలో అటువంటి కల్చర్ని రావద్దు. ఇంకొక ఆమె వాడుతుంది ఏసే నా ప్రభు అంటది, ఏసే నా ప్రియుడు అంటది, ఆయన నేను పెళ్లి చేసుకుంటానంటది, ఆమె వాడుతా ఉంది. ఇటువంటివి వాడినప్పుడు బాధ అనిపిస్తుంది. కల్చర్ ఎక్కడికి పోతుంది? అటువంటి వాటిని మొగ్గలోనే తుంచాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. మీ పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కూర్చొని ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆ మ్యూజిక్ కొంచెం మంచి మ్యూజిక్ పెట్టండి. యేసు ప్రభు పాట ఏదన్నా పెట్టండి,